యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇండస్ట్రీలో ఇప్పుడు రిలీజ్ సినిమాల హవా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు నటించిన సినిమా కలేజా ఈ నెల 30వ తేదీ రిలీజ్ అవుతుంది. కృష్ణ గారి జయంతి ఒక రోజు ముందు 30వ తేదీ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మరి ఈ నేపథ్యంలో కలేజా సినిమా విశేషాలు మనకు తెలియజేయడానికి ఫిల్మ్ క్రిటిక్ శ్రీకాంత్ బాబు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, కలేజా అంటే మహేష్ బాబు సినిమాలో చాలా ఉన్నాయి, చాలా హిట్ అయినవి ఉన్నాయి, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. బట్ కలేజాకు మాత్రం ఎప్పుడు ఒక సపరేట్ ప్లేసు, ఒక ప్రత్యేక స్థానం ఖచ్చితంగా ఉంటుంది. ఫ్యాన్స్ కంటే అంటే ఓన్లీ ఫ్యాన్స్ కాదు, జనరల్ ఆడియన్స్కి కానీ అటు ఫ్యామిలీస్కి కానీ అందరికీ ఆ సినిమా చాలా ఇష్టం. ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ కాబోతుంది సార్. ఎలా ఉంది మీకు? ఒకటండి, మీరు అన్నట్టు మహేష్ బాబు గారి కెరియర్లో కలేజా అనే సినిమా అనేది హిట్టా, ఫ్లాపా, యావరేజా అనేది ఈ మూడు పక్కన పెడితే డెఫినెట్గా దానికి ఒక స్థానం ఉంటుంది. అంటే మరీ ముఖ్యంగా మీరు గమనించుంటే చాలామంది ఆయన అభిమానులకు కూడా తెలిసిద్ది. అంటే అభిమానులు బాగా క్లోజ్గా హీరోని ఫాలో అవుతూ ఉంటారు అని చెప్తున్నాను. మొదటిసారి మహేష్ బాబు గారు సినిమా ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ వరకు 90% ఆఫ్ ద మూవీ, అంటే రన్ టైమ్ అరౌండ్ 3 hours 2 hours 50 minutes ఉంటే సినిమాలో ఆయన 90% ఆఫ్ ద స్క్రీన్ స్పేస్ ఆయనదే ఉంటుంది సినిమాలో. ఓకే. ప్రతి ఫ్రేమ్లో ఆల్మోస్ట్ ఆయన ఉంటారు. వన్ మ్యాన్ షో, దాంట్లో డౌట్ లేదు. అంటే వన్ మ్యాన్ షో అని కూడా మనం అనలేమండి ఇక్కడ. ఎందుకంటే అటు అనుష్క శెట్టి గారు కానివ్వండి, లేదా సునీల్ గారు కానీ, వీళ్ళు ముగ్గురు కూడా సినిమా మొత్తం వాళ్ళదే కామెడీ. అంటే యాక్చువల్గా అక్కడ ఏం జరిగిందంటే, ఆ సినిమా మీరు గమనిస్తే కలేజా దాని ట్రైలర్ వచ్చినప్పుడు కానివ్వండి, ఆ సినిమా స్టిల్స్ వచ్చినప్పుడు కానివ్వండి, ఒక డిఫరెంట్, అంటే మహేష్ బాబును ఒక డిఫరెంట్ లుక్లో ప్రజెంట్ చేయటం, మనకు ఆ హీరోని చూపించే ముందు ఒక యాక్షన్ సీన్స్ కొన్ని చూపించటం, ఇవి చూసి కలేజా ఆ టైటిల్ తగ్గట్టు కలేజా అనగానే అందరూ ఏంటంటే ఏదో పెద్ద భారీ యాక్షన్ మూవీ అన్న థాట్స్లో ఏంటంటే ఎక్కువ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ ఓపెనింగ్ ఫస్ట్ 2-3 days అంతా వాళ్ళే ఉంటారు కదండి. అభిమానులు భారీ స్థాయిలో వెళ్ళి అసలు ఆ రోజు ఉన్నటువంటి మనకు అవైలబుల్ ఉన్న థియేటర్స్ పరంగా చూసినా కూడా వాటిల్లో కూడా అసలు భారీ స్థాయిలో అసలు టికెట్లు అనేవి ఎక్కువ ధరలకు అమ్మారు. ఆ రోజు ఫ్యాన్స్ బ్లాక్లో కూడా భయంకరమైన రేట్లు పోయినాయి అసలు ఆ రోజుల్లో. ఇప్పుడులాగా పెంచుకునే పరిస్థితులు కూడా లేవు కదండి. అవును, అంత ఇదిగా చేశారు సినిమాని కూడా. అసలు చాలా లార్జ్ స్కేల్లో నిర్మించారు. దాదాపు 1 సంవత్సరం పాటు కూడా సినిమా కూడా లేట్గా రిలీజ్ అయింది. భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారు. మనకు ప్రతి ఫేమ్లో కనపడుతుందండి. ఏదో గ్రీన్ మ్యాట్ వేసి తీసిన సినిమా కాదు ఇది. న్యాచురల్గా అక్కడ ఎడారిలోకి వెళ్ళి వాళ్ళు తీసిన ఎన్నో సన్నివేశాలు కానివ్వండి, చాలా. అంటే మహేష్ బాబు గారు కూడా ఒక 2-3 ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు, ఆ సినిమా కోసం నేను బాగా కష్టపడ్డాను, ఇట్లా జరిగిందని. మీరు కనుక చూస్తే ఆ స్క్రీన్ స్పేస్ మహేష్ బాబు అంటే మనం కోరుకునే హీరో స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు కనపడతాడా? ఖచ్చితంగా. ఆయన చేసే యాక్షన్ అయినా, కామెడీ అయినా, ఫైట్లు అయినా మనం ఎంతసేపు చూడగలిగాం అనే ఒక తృప్తి ఉంటుంది కదా. అలా ఫ్యాన్స్కి ఒక విధంగా ఎక్కువసేపు మహేష్ బాబుని మనం స్క్రీన్ మీద చూసాం అని ఒక తృప్తి ఉన్నా, అరే మనం యాక్షన్ సినిమా అనుకున్నాం కదా, మహేష్ బాబు కామెడీ సినిమా చేశాడే అని కొంత అసంతృప్తి కూడా ఉంది ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు. ఎస్. కానీ తర్వాత మీరు గమనిస్తే కలేజా సినిమా కనుక మీకు చిన్న ఇక్కడ అసలు ఎవరికి అర్థం కాదు, అంటే ఆ రోజు వరకు ఇండస్ట్రీలో అర్థం కాదు. థియేటికల్ పరంగా చూస్తే అంటే భారీ బడ్జెట్, వీళ్ళకి టైం డిలే అవటం, వీళ్ళు అనుకున్న బడ్జెట్ ఓవర్ బడ్జెట్ వెళ్ళిపోవటం. అంటే ఈరోజు మనం చూస్తున్నాం పాన్ ఇండియా సినిమాని ఒక 7-8 లాంగ్వేజెస్ ఇట్లా చేస్తున్నారు, మల్టిపుల్గా బిజినెస్ చేస్తున్నారు, ఓవర్సీస్ మార్కెట్ ఇవన్నీ పెరిగినాయి. అప్పుడు ఇంత లేదండి ఆ రోజు. ఆ రోజు ఉన్న లిమిటెడ్ బడ్జెట్కి మించి తీసిన సినిమా అది. ఎంత సార్ అప్పట్లో బడ్జెట్? బాగానే అయిందండి, ఆల్మోస్ట్ ఒక 55 కోట్ల దాకా అయిందని టాక్ అప్పుడు. ఓకే. ఆ సినిమాకి బాగా ఖర్చు పెట్టి ఇచ్చారు లావిష్గా అనేది. అప్పుడు బాగా ఇది, ఎందుకంటే బాగా ఖర్చు పెట్టారు. అయితే దాన్ని అప్పుడు ఇన్ని సోర్సెస్ లేవు కదండి, ఓటీటీ ఇంత లేవు, శాటిలైటే కదా. మీరు కనుక చూస్తే థియేటికల్ బిజినెస్ పరంగా ఆ సినిమాకి వచ్చిన కలెక్షను ఒక విధంగా వాళ్ళకి కొంత నష్టాన్ని తెచ్చిపెట్టింది. ప్రొడ్యూసర్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్ కానీ కొంత నష్టం తెచ్చిపెట్టి. కానీ మీరు అదే సినిమా మళ్ళీ మీకు శాటిలైట్లో రిలీజ్ అయిన తర్వాత చూస్తే ఒక బ్లాక్ బాస్టర్, దానికి వచ్చిన రేటింగ్స్ కానివ్వండి, అసలు అందరూ షాక్ అయ్యారు. అంటే ఇప్పటికీ అంటే ఏంటి, ఫ్యామిలీస్ మొత్తం కూడా బాగా ఎంజాయ్ చేశారు ఆ సినిమా. మహేష్ బాబు ఫ్యాన్స్ కాదు, ఇతర హీరోల అభిమానులు, వాళ్ళ ఫ్యామిలీస్ ఏంది, వాళ్ళందరూ కూడా ఆ సినిమాని శాటిలైట్లో బాగా ఎంజాయ్ చేశారు.
బ్రహ్మాండంగా ఉంది సినిమా, భలే కామెడీ ఉంది, చాలా మంచి కామెడీ ఉంది అని బాగా ఎంజాయ్ చేశారు. థియరిటికల్గా ఏమైందంటే మన మైండ్లో ఒకటి పెట్టేసుకొని సినిమాకి వెళ్ళిపోయాం, భారీ యాక్షన్ సినిమా అలా ఒక ఇదిలో వెళ్ళిపోయాం. దానివల్ల ఏంటంటే అది కొంత ఇంపాక్ట్ చేసింది. అంటే మనం ఒకటి అనుకొని వెళ్తే అక్కడ ఇంకోటి జరిగినప్పుడు ఏమైంది, ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవడం కష్టం అవుద్ది, ఆ గ్యాప్ క్రియేట్ అయింది. అక్కడ అది జరిగిందండి. కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం మహేష్ బాబు మంచి కామెడీ చేయగలరు, మనల్ని నవ్వించగలరు. ఒక ఫైట్లు సీరియస్నెస్సే కాదు. మహేష్ బాబు సినిమాల్లో మహేష్ బాబు గారు మీరు చూస్తే చాలా సినిమాల్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆయన మాట్లాడేది చాలా తక్కువ ఉంటుంది, డైలాగ్స్ కూడా. అవును సార్, ఆయన చూపులతోనూ హావభావాలతోనే సినిమా ఎక్కువ వెళ్ళిపోతాం. కలేజాకు ముందు వరకు అదే జరిగింది. అలాంటిది మహేష్ బాబు ఎంత కామెడీ చేయగలడా, అది సునీల్తో కలిసి సినిమా అంతా ఓ పక్క హీరో అనుష్కని పెట్టుకొని అసలు ఆ కామెడీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. మామూలుగా తెలుగు సినిమాల్లో ఆ లేయర్ ఎలా ఉంటదంటే సార్, కామెడీ ట్రాక్ లేయర్స్ చుట్టూ కమెడియన్స్ ఉంటారు. ఆ మెయిన్ హీరో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే ఊరికి స్టాండ్ అయి ఉంటారు అన్నమాట. చుట్టూ వాళ్ళు ఉన్న వాళ్ళంతా కామెడీ చేస్తుంటారు. బట్ ఒక కలేజా సినిమాలో మాత్రం చుట్టూ ఉన్న కమెడియన్స్ నామకే వాస్తుంటారు, హీరో కామెడీ చేస్తుంటారు. హీరో మొత్తం హీరో ఆ ప్రతి సీను కామెడీ కదండి. హీరోయిన్ మధ్య కానివ్వండి, సునీల్ గారు కానివ్వండి, ఆ తర్వాత ఇప్పుడు ఎంతమంది ఎన్నిసార్లు అని ఉంటారు సునీల్ గారు అసలు మంచి కామెడీ, ఆయన కామెడీ మిస్ అయిపోతున్నాం, ఆయన అనవసరంగా ఇప్పుడు విలన్ గా అయింది, వేరు వేరు క్యారెక్టర్లు చేస్తున్నారు, అసలు ఆయన నుంచి మేము ఇంత మంచి కామెడీ మిస్ అవుతున్నాం అని ఆ సినిమా చూసిన వాళ్ళు అందరూ అంటారు. అంటే ఆ సినిమా ఏంటంటే అండి, నేను అదే అంటుంది, మనం ఏదో ఒకటి అనుకొని వెళ్ళి అక్కడ ఇంకోటి చూసినప్పటికి ఏంటంటే ఆ డిఫరెన్స్ వల్ల ఆ క్లారిటీ రాలేదు. కానివ్వండి వాస్తవంగా అయితే ఆ సినిమా మంచి ఆహ్లాదకరమైన సినిమా, అంటే కుటుంబం మొత్తం కలిసి చూడదగినటువంటి ఒక మంచి సినిమా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. త్రివిక్రమ్ గారి గురించి మనకు తెలిసిందే, ఆయన రాసే డైలాగులు కానివ్వండి ప్రతి దాంట్లో ఎంతో లోతుగా రాస్తారు. కామెడీ కూడా చాలా స్వచ్ఛందంగా ఉంటుంది. ఎంతో ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చే ఈ వల్గర్ కామెడీలు, ఈ సెటైరికల్ కాకుండా దాంట్లో కూడా కొన్ని సెటైర్స్ ఉంటాయి, కానీ అవి ఎంత చక్కగా ఉంటాయండి. హాస్యం అనేది చాలా బాగుంటుంది. అదే అంటుంది, లేడీస్ కానివ్వండి పిల్లలతో కూర్చొని చూసే మంచి సినిమా. ఇప్పుడు ఈరోజు అంటే ఆ రోజు మిశ్రమ ఫలితాలు వచ్చిన సినిమాను కూడా ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి ఆల్మోస్ట్ 800 నుంచి 900 థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారంటే మరి అది మామూలు విషయం కాదు. డెఫినెట్గా మంచి రెస్పాన్స్ వస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఇక్కడ మీరు గమనిస్తే ఓవరాల్గా ఏంటంటే మీరు ఇందాక అన్నారు మళ్ళీ ఇప్పుడు అంతా రీ రిలీజ్లు నడుస్తున్నాయి అని. మెయిన్ హీరోలందరూ సంవత్సరానికి 2 సినిమాలు చేయకపోతే మన భవిష్యత్తులో ఈ రీ రిలీజ్ అనేది మాత్రం ఇక కంటిన్యూస్ ప్రాసెస్ ఏనండి. అంతేనా? తప్పదు. ఎందుకంటే మరి మీ అభిమాన హీరోని మీరు ఎప్పుడెప్పుడు తెర మీద చూసుకోవాలని మీరు ఎదురు చూస్తూ ఉంటారు అభిమానిగా. మరి మీ హీరో తెర మీదకి రానప్పుడు మీరేం చేస్తారు? ఆయన బర్త్డేలకి, వాళ్ళ ఫాదర్ బర్త్డేలకి, లేకపోతే వీళ్ళ మ్యారేజ్ డేలకి, వాళ్ళ పిల్లల బర్త్డేలకి ఇంకేం చేస్తారు మీరు? ఆ పాత సినిమాలు మళ్ళీ దుమ్ము దులిపి మళ్ళీ కొత్త సినిమాలుగా వేసి, ఎందుకంటే ఒక అభిమానికి ఏంటి ఆ లార్జ్ స్క్రీన్ మీద వాళ్ళ హీరోని చూసుకుంటేనే సాటిస్ఫాక్షన్, ఆనందం వేరు. ప్రతిరోజు ఇంట్లో క్యాసెట్ ఉండి టీవీ పెట్టి చూసుకున్న వాళ్ళకి ఆనందం ఉండదండి. ఆ నిండైన థియేటర్లో ఆ 1000 మంది 500 మంది జనాల మధ్య ఆ 70 mm స్క్రీన్ మీద వాళ్ళ హీరోని అద్భుతంగా చూసుకుంటే వాళ్ళకి అది కన్నుల పండుగ. వాళ్ళకి అంతకు మించిన సంక్రాంతి లేదు, దసరా లేదు, ఏ పండుగ లేదు. సో వాళ్ళు అది దానికోసం ఎదురు చూస్తారు. సో ఇప్పుడు కూడా రేపు కలేజా సినిమా టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ అయినాయి అంటే ఫస్ట్ వాళ్ళే కొనుక్కుంటారు అభిమానులే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, యాక్చువల్గా మనకి తెలుగులోకి వచ్చేలేక ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది ఏంటంటే మహేష్ బాబు గారి బర్త్డేకి మనకి ఒక్కడు సినిమాకి ఒక్కడు పోకిరి పక్క రోజు రిలీజ్ చేశారు, అప్పుడు ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. తర్వాత మహేష్ బాబు గారి సినిమా కలేజా రిలీజ్ చేస్తారని చెప్పేసి ఫ్యాన్స్ 2 సంవత్సరాలు 1.5 years పైనుంచి వెయిట్ చేస్తారు. బట్ అది కుదరలేదు. ఎందుకో ఇప్పుడు కలేజా రిలీజ్ అనగానే మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు టికెట్స్ ఆన్లైన్లో పెడతారా, ఎప్పుడు కొనుక్కుందామని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ మీరు ఇందాక ఇంకో మాట అన్నారు సార్, బడ్జెట్ అప్పుడున్న లెక్కల ప్రకారం వేసుకున్నట్టయితే చాలా ఎక్కువ, 55 crores దాకా అయిందని చెప్పేసి అన్నారు. బట్ ఇక్కడ నాకు క్వశ్చన్ ఉంది సార్, ఈ సినిమా 2010లో రిలీజ్ అయింది, యాక్చువల్గా 2009లోనే రిలీజ్ అవ్వాలి, షూటింగ్కి చాలా ఎక్కువ టైం తీసుకుంది, అంటే దీని బ్యాక్ స్టోరీ చాలా ఉందని చెప్పి. మెయిన్ ఈ సినిమా అంతా అవుట్డోర్ ఎక్కువ అండి. అవుట్డోర్ అంటే మీకు తెలుసు కదా, ప్రతిదీ మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి, అక్కడ కొన్ని అరేంజ్ అవుతాయి, కొన్ని అన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి, ఆర్టిస్టుల కాడి నుంచి మన లొకేషన్కి ఎక్విప్మెంట్లు ఏంది ఇవన్నీ తీసుకెళ్ళాలి. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, ప్రతిదీ గ్రీన్ మ్యాట్ వేసేస్తున్నాం, మొత్తం అసలు అది ఎక్కడో చిత్రీకరించినట్టే మనకు అన్ని ఏ టెక్నాలజీ కూడా సో ఇంత ముందులా కాదు. సో ఆ రోజులు ఆ కష్టం వేరు. వాళ్ళు బయటికి వెళ్ళి ఇప్పుడు ఆ సినిమా చేయటం
అంతమంది ఆర్టిస్టులు తీసుకెళ్తాం. ఇప్పుడు అనుష్క గారు కూడా చాలా బిజీ ఆర్టిస్ట్ మరి హీరోయిన్. సునీల్ గారు కాల్ షీట్లు దొరకని పరిస్థితి, ఆయన 4-5 సినిమాలు చేస్తూ మరి అవునా. సో ఇంతమందిని మొబిలైజ్ చేసి వేరే లొకేషన్కి తీసుకెళ్ళి వేరే రాష్ట్రంలో అన్ని రోజులు షూటింగ్ చేయటం, అది ఎన్నో కేవలం మన డబ్బనే కాదు, ఎన్నో వ్యయ ప్రయాసాలు. మామూలుగా జర్నీ మామూలుగా ఉండదు. క్లైమేటిక్ కండిషన్స్ సహకరించాలి. ఇప్పుడు ఎడారుల్లో ఒకసారి ఇసుక తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. అక్కడ క్లైమేట్ సడన్గా మారిపోతూ ఉంటుంది, తెలియదు మనకి ఎప్పుడు ఏం జరిగిద్దో. సో వాటన్నిటిని బేస్ చేసుకొని చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది అనమాట. సో దానివల్ల కూడా ఏంటంటే కొంత సమయం పట్టింది. రెండోది ఏంటంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ సింగనమల రమేష్ గారు ఉన్నారు. అంతకుముందు ఆయన పెద్ద ఫైనాన్షియర్, మన అందరికీ తెలుసు. పెద్ద పెద్ద సినిమాల నుంచి వాళ్ళకి అదొక ఇది ఉంది. సో ఆయన తర్వాత సినిమాల మీద ఆయనకున్న ఇంట్రెస్ట్ కానివ్వండి, కొంతమంది ప్రోత్సాహం వల్ల కానివ్వండి, ఆయన పెద్ద సినిమాలు నిర్మిద్దామని వచ్చారు. సో అలా ఆయన కొత్త అవటం వల్ల సో ఆయన కూడా కొంచెం బడ్జెట్ పరంగా ఆయనకి కొంత కంట్రోల్ కానివ్వండి, లేదా సినిమా డిమాండ్ చేసిందని ఆయన కూడా ఇష్టంగా పెట్టనివ్వండి, వాట్ ఎవర్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఏంటంటే బడ్జెట్లు కూడా వాళ్ళు అనుకున్న లెక్కలు మారిపోవటం వల్ల. సో దాని తగ్గట్టు మరి వాళ్ళు అన్ని చూసుకోవాలి కదండి. రేపు మనం ఎంత బిజినెస్ చేయగలం, ఏంది మార్కెట్, అలా చూసుకొని కూడా ఒక విధంగా సాహసోపేతంగానే డబ్బులు ఖర్చు పెట్టి అనుకున్న టైంకి మాత్రం సినిమాని పర్ఫెక్ట్గా రిలీజ్ చేశారు. అంటే కొంత లేట్ అయింది వాస్తవమే, కానీ రిలీజ్ డేట్ వాళ్ళు ఏదైతే అనౌన్స్ చేశారో మాత్రం ఆ టైంకి తీసుకొచ్చారు బాగానే. కాకపోతే ఇక్కడ జరిగింది అది ఒక్కటేనండి. అందరూ ఒక యాక్షన్ సినిమా, ఒక మంచి రఫ్ లుక్లో పెద్ద మహేష్ బాబుని ఆన్ స్క్రీన్ చూసి ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అనుకున్నారు. కానీ యాక్షన్ కన్నా ఎంటర్టైన్మెంట్ ఉండేటప్పటికి అది కొంచెం ఫ్యాన్స్ ఏంటంటే డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం పట్టింది. అది జరిగింది, అంతకు మించి ఏం లేదు. ఓవరాల్గా చూస్తే మాత్రం కలేజా సినిమా అనేది అంటే మహేష్ బాబు కెరియర్లో ఆయన చెప్పుకునే సినిమాల్లో ఇప్పుడు కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా ఉంటాయి మనకి, కానీ వాటి వల్ల మనకి పేరు కూడా రావచ్చు కొన్ని. అలాంటి సినిమాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు అవార్డులో సినిమాలు అన్నాక డబ్బే కాదు, అవార్డులు రివార్డులు కూడా వస్తూ ఉంటాయి సార్. అదేందో బ్యాడ్ లక్ మరి ఏందో తెలియదు, కానీ అలాంటి సినిమాలు ఎక్కువ మహేష్ బాబు గారికే ఉన్నాయి సార్. అవునండి. అతడు, కలేజా, వాడు నేను ఒక్కనే. ఎక్కడ దాకా మీకు అతడు సినిమా అది కూడా ఒక న్యూస్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది సార్. అది కూడా సినిమా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, విక్రమ్ గారు ఆయన మీద అంటే వాళ్ళకి ఉన్న స్నేహంతో. కానీ ఆ సినిమా స్టోరీ ఏంటో ఆయన నిద్రపోయినని ఆయనే చెప్పారు. చెప్తున్నా ఆ సినిమా కూడా ఆ రోజు మీకు అదే జరిగింది. మీరు అదే అతడు సినిమాని ఈ రోజు మీరు ఫ్రెష్గా, ఆ సినిమా ఆ రోజు లేదనుకుందాం, ఈ రోజు ఫ్రెష్గా ఆ సినిమా థియేటర్లోకి వస్తే పాన్ ఇండియా హిట్. ఎలా అయిందంటే నేనే అంటుందండి, అంటే అడ్వాన్స్డ్గా తీసిన సినిమా అది. మీకు జరిగింది ఏంది, అడ్వాన్స్డ్గా తీసిన సినిమా అది. సో ఇట్లా కొన్ని సినిమాలు ఉన్నాయండి. అప్పుడు వెంకటేష్ గారిది కూడా ఒక సినిమా వచ్చింది ఇట్లానే, ఒక మంచి సినిమా. ఇవన్నీ ఏంటంటే ఆ రోజు డైరెక్టర్స్ ఏంటంటే చాలా అంటే డెప్త్గా రాసుకున్న సినిమాలు, కొత్తదనంగా తీద్దాం, కొత్తగా తీయాలి, భిన్నంగా తీద్దాం అని తీసిన సినిమాలు. అట్లా అతడు కూడా ఏంది, మన ఫైట్ వచ్చింది అనుకున్నప్పుడు ఫైట్ రాదు. అట్లా ప్రతిదీ ఏంటంటే ఆ సినిమా క్లోజింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అవును. కలేజా సినిమా కూడా అసలు ఈరోజు మన ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో ఆ సినిమా చూస్తుంటే అసలు ఎంత ఆహ్లాదకరంగా నవ్వుకుంటామంటే మనకు టైం కూడా తెలియదు. అంటే అంత మంచి సినిమా. ఆ రోజు థియరిటికల్ ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ అనుకున్న విధంగా, అంటే మనం ఏదైతే మనకున్న అంచనాలు, మనం ఆల్రెడీ ఒక అంచనా పెట్టుకొని వెళ్ళామో దానివల్ల అది కొంచెం లెక్క తప్పింది. అయితే మంచి సినిమా మహేష్ బాబు గారి కెరియర్లో ఆయన చేసినటువంటి మంచి ఆహ్లాదకరమైన హాస్యంతో కూడుకున్న మంచి సినిమా అది. స్క్రీన్ మొత్తం మహేష్ బాబు ఉండటం, ఆ తర్వాత ఆగడు అని ఇంకో సినిమా వచ్చింది, దాంట్లో ఈ 2 సినిమాల్లోనే అది సాధ్యపడింది. స్క్రీన్ మొత్తం మహేష్ బాబే. 90% సినిమా 2.5 గంటలు ఉన్నాయి, 3 గంటలు ఉన్నాయి. దాంట్లో 90% స్క్రీన్ స్పేస్ హీరో తీసుకున్న సినిమాలు అవేనండి. త్రివిక్రమ్ గారి మంచి పంచి డైలాగ్స్ కానివ్వండి, అనుష్క యాక్టింగ్ కానివ్వండి, లేదు మన సునీల్ గారి కామెడీ కానివ్వండి, డెఫినెట్గా బాగా వర్కౌట్ అయింది. నేను మళ్ళీ చెప్తున్నా, థియేటర్లో ఫ్యాన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అడ్వాన్స్డ్గా ఎలా చెప్తారు కదా, ఇలాంటి సినిమాలు ఏంటంటే ఆ రోజు అంటే ప్రేక్షకులకి ఏంటంటే ఒకటి కోరుకుంటా వెళ్తూ ఉంటారు, నా హీరోని ఈ విధంగా ఊహించుకోరని. సో వాళ్ళ ఊహలకి కొంచెం డిఫరెంట్గా వచ్చింది కాబట్టి ఆ సినిమాకి ఇప్పుడు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంది. వాళ్ళు ఇప్పుడు ఇది కామెడీ, ఇది పలానా అనుకుని ఇప్పుడు థియేటర్లోకి వెళ్తున్నారు. సో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మహేష్ బాబు గారు రాజమౌళి గారితో సినిమా చేయాలి. అది రావడానికి కనీసం నాకు తెలిసి మీరు ఎవరు ఎన్ని చెప్పినా మినిమం 2 ఏళ్ళు అయితే పట్టింది. ఇంకో 2 ఏళ్ళు అది మీరు చూసారా, మీరు 2+2 అన్నారు. సో అందుకని నేనేమంటున్నానంటే, నాదైతే ఒక రిక్వెస్ట్ ప్రతి హీరోకి నేను చెప్పేది ఒకటే, సంవత్సరానికి 2 సినిమాలు చేయండి మీ అభిమానుల కోసం.
మీకోసం కాకపోయినా మీ అభిమానుల కోసం చేయండి. థియేటర్లో కలకల్లాడతాయి, డిస్ట్రిబ్యూటర్స్ బాగుంటారు, మీ అభిమానులు హ్యాపీగా ఉంటారు. మీరన్నట్టు 2 ఇయర్స్కో 4 ఇయర్స్కో ఒక పాన్ ఇండియా సినిమా చేయండి, అంతేగాని చిన్న సినిమాలు వదిలిపెట్టకండి. సంవత్సరానికి 2 చేయండి. మీ మీ తండ్రులు ఏ బాటలో నడిచారో వాళ్ళని చూసి ఈరోజు అభిమానులు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారో వాళ్ళకి ఆ గుర్తింపుని ఇంకా తీసుకొచ్చే విధంగా వాళ్ళ అడుగుజాడల్లో మీరు నడిస్తే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. ఇండస్ట్రీకి కూడా మీరు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇండస్ట్రీలో ఎంతోమంది ఇతర కళాకారులు ఏంది, టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంది, చాలామంది పనిచేస్తారు. వాళ్ళందరికి కూడా మంచి జీవితాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. సార్ మీరు చాలా సీనియర్, మీరు ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా చాలా ఆలోచించి దాని వెనకాల ఒక మంచి కాజ్ అయితే ఉంటుంది. బట్ చూడాలి ఇండస్ట్రీ పరిస్థితులు ఎట్లున్నాయో. అవునండి. బట్ నాకు ఇక్కడ కలేజా సినిమా నుంచి ఇంకో క్వశ్చన్ ఉంది సార్. అంటే నేను కలేజా సినిమా వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ని, అంటే మీడియాలోకి రాలేదు, సినిమాల గురించి అవగాహన ఉంది కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. అప్పుడైతే సినిమా నాకు పర్సనల్గా నచ్చింది, బట్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఫ్లాప్ అంటున్నారు. అప్పుడు ఇండస్ట్రీలో మీరు ఇండస్ట్రీ దగ్గరగా ఉన్నారు, ఆ రోజు ఇంత మంచి సినిమా తీసి ఒక యావరేజ్ టాక్ వచ్చిన తర్వాత మహేష్ బాబు గారి రియాక్షన్ ఏంటి సార్? డెఫినెట్గా వాళ్ళలో కూడా కొంత అసంతృప్తి ఉంటుందండి. ఓకే. ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని అంచనాలతో ఒక సినిమా చేస్తారు, ఇది డిఫరెంట్గా చేద్దాం. నా అభిమానులు ఇప్పుడు ప్రతి హీరోకి కూడా ఏముంటుంది, వాళ్ళ అభిమానాన్ని మెప్పించాలనుకుంటారు. నన్ను ఎంత అభిమానిస్తున్నారు, వాళ్ళ కోసం మంచి సినిమా చేయాలి, చాలా కష్టపడ్డారు ఆయన. డిఫరెంట్గా చేయాలి, వాళ్ళని మెప్పించాలి, వాళ్ళు ఇంకా నన్ను ఆదరించాలి, వాళ్ళందరూ సంతృప్తి పడాలి అనే ప్రతి హీరో అనుకుంటాడు. అవును. అలా మహేష్ బాబు గారు కూడా ఆ విధంగా అనుకొని చేసిన సినిమా అనేది. కానీ ఇక్కడ అభిమానులు ఏం కోరుకొని వెళ్ళారు, మంచి యాక్షన్. మంచి యాక్షన్ కావాలి, ఫ్యామిలీ డ్రామా కావాలి అనుకొని వెళ్ళారు. ఎప్పుడైతే అక్కడ కామెడీ ఇది వెళ్ళిందో వాళ్ళు కొంత డైజెస్ట్ చేసుకోవడానికి ఇదేయారు. కానీ ఎప్పుడైతే మహేష్ బాబు గారు కూడా ఇప్పుడు అది శాటిలైట్ పరంగా చూసినప్పుడు అది బేభత్సంగా సక్సెస్ అయ్యి హైయెస్ట్ టీఆర్పీలు ఈ రేటింగ్స్ అని బాగా వచ్చినాయో ఆయన కూడా కొంత అర్థం చేసుకుంటారుగా. అవును. సో డెఫినెట్గా ఏంటంటే అండి, ఎవరూ కూడా నా ఏదో సినిమా చేయాలని చేయరండి. ప్రతిదీ వాళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళ అభిమానులను దృష్టిలో పెట్టుకొని, ఇతర హీరోల్ని దృష్టిలో పెట్టుకొని, మళ్ళీ వీళ్ళు అనుకరించారని కూడా అనకూడదు కదా. సో అన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఇది నాకు ఈ రోల్ నేను చేయగలనా, నాకు నొప్పిద్దా లేదా, నేను ఈ రోల్ చేస్తే నన్ను ఆదరిస్తారా లేదా అని అన్ని విధాలు ఆలోచించుకొని చేస్తారు. ఆ రోజు ఆయన కొత్తగా ట్రై చేశారు. ఇప్పుడు నిన్నటిదాకా మీ మీద ఒక ఒపీనియన్ ఉంది, నేను ఇది కూడా చేయగలను, అవును, నేను కామెడీ కూడా చేయగలను, నేను స్క్రీన్ మీద ఎక్కువసేపు ఉండగలను, నేనే సినిమాను ముందుకు నడిపించగలను, సినిమా అంతా కూడా నా మాటలతో అనే విధంగా ఈ సినిమా చేయడం జరిగింది. డెఫినెట్గా ఇప్పుడు మరి ఆ తర్వాత చాలా సినిమాల్లో మహేష్ బాబు గారు మంచి మంచి కామెడీ చేశారు, మనం చూస్తూనే ఉన్నాం, అవన్నీ కూడా వర్కౌట్ అయినాయి. అంటే మహేష్ బాబు గారు చేసే కామెడీకి ఈ సినిమాతో బీజం పడింది, అది జరిగింది. బాగా చెప్పారు సార్. ఈ సినిమా రావటం తర్వాతే దర్శకులు కూడా ఖచ్చితంగా ఆ పరంగా ఏది ఆలోచించుంటారు, మహేష్ బాబు గారితో కూడా కొంత కామెడీ చేపిద్దాం, ఆ ట్రాక్ రాస్తే బాగుంటుంది, ఆయన టైమింగ్ బాగుంది అనే పరంగా కూడా డైరెక్టర్లు కూడా ఇతర డైరెక్టర్లు కూడా ఆలోచించి ఇప్పుడు వాళ్ళకి అదొక అసెట్ కదండి. అంతే కదా సార్. ఇప్పుడు సునీల్ గారిని ఒక విలన్గా ఎలా చేశారు. అండ్ ఇప్పటిదాకా మనం కలేజా సినిమాకి సంబంధించిన బ్యాక్ స్టోరీస్, ఆ కాలంలో ఆ సినిమా ఎలా ఆడింది, ఇవన్నీ మాట్లాడుకున్నాం సార్. అయితే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత 30వ తేదీ థియేటర్లోకి వస్తే అంటే ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే సీన్లు కొన్ని ఉన్నాయి, మనం వాటి గురించి మాట్లాడుకుందాం. నాకు ముఖ్యంగా కలేజా సినిమాలో ఆ ఊర్లోకి వస్తాడు మహేష్ బాబు, ఫైట్ అవుద్ది, ఇంటర్వెల్ ఫైట్ అవుద్ది. ఇంటర్వెల్ ఫైట్ కూడా ఒక స్టోరీ ఉంది, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఆ ఊర్లోకి రాగానే అందరూ దేవుడు దేవుడు అంటుంటారు అనమాట. రావు రమేష్ దగ్గరికి రాగానే సరే ఒక టెస్ట్ పెడతానని చెప్పేసి ఫస్ట్ పూలు రావాలి అంటాడు. పూలు రాలది, గాలి వల్ల రాలని అంటాడు మహేష్ బాబు. పూలు ఇందాక నుంచి ఉంది, గాలి ఇప్పుడే వచ్చింది అంటాడు. సరే కాళ్ళ కిందకి నీళ్ళు వచ్చేయాలి అంటాడు. ఆమె పాప పల్లద్ది, నీళ్ళగా వచ్చేస్తాయి, పల్లం అటుంది అంటాడు. గోడ పడాలి అంటాడు, వీడెళ్ళి సిద్ధంగా గోడ పగలు కొట్టేస్తాడు. నేను పడాలి అన్నాను, పడగొట్టాలి అంటే ఒక డైలాగ్ ఉంటుంది సార్, గాలి వల్ల పూలు రాలి, పిల్ల వల్ల నీళ్ళు వచ్చాయి, వాడి వల్ల గోడ కూలింది. సో నువ్వు అనుకుంటే అయిపోద్ది, నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. వాట్ ఏ డైలాగ్ సార్, వాట్ ఏ సీన్. అదే త్రివిక్రమ్ గారు అండి, అదే నేను చెప్పింది మీకు ఇందాక. త్రివిక్రమ్ గారు చాలా లోతైన బలమైన డైలాగులు రాశారు. అది మీరు సినిమా అంటే మీరు కూడా ఒక మహేష్ బాబు అభిమానులాగా మీరు ఆ రోజు ఆ సినిమాని అంత
చక్కగా ఆస్వాదించి చూసి మీకు నచ్చిందన్నారు కదా, ఆ సినిమాని మీరు చూసి మళ్ళీ మళ్ళీ చూశారు కాబట్టి మీ అభిమాన హీరోకి ఆ డైలాగులు కానివ్వండి, ఆ సినిమా కానివ్వండి, మీకు అంతగా మీరు మీకు గుర్తుండిపోవడం కదా, మీరు దాన్ని మీరు తీసుకున్నారు. అవును, నేనే అంటుంది ఆ రోజు కనుక అభిమానులు ఆ మహేష్ బాబు గారి కామెడీని అలానే రిసీవ్ చేసుకుంటే ఇండస్ట్రీలో పెద్ద హిట్ అయ్యేది. అదే మీకు. కానీ అందరూ అలా ఆలోచించలేదుగా, డిఫరెన్స్ అది. నేనేంటుంది అదే ఇప్పుడు మీరు రేపు చూడండి ఎలా చూస్తారో ఈ సినిమా. రేపు నాకు తెలిసి ఈ సీన్ కి చొక్కాలు చింపుకుంటారు సార్ ఖచ్చితంగా. ఈ సీన్స్ చాలా ఉంటాయండి. అండ్ ఇంకో సీన్ ఉంది సార్, ఇప్పుడు త్రివిక్రమ్ గారి దగ్గర ఉన్న ఆయన రాసుకునే డైలాగుల్లో ఉన్న డెప్త్ కానివ్వండి, ఆయన కథ నడిపించిన విధానం కానివ్వండి, ఆ కథలోని మలుపులు కానివ్వండి, అదే ఆ ఆయనలోని గొప్పతనం. అంటే ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఆయన ఏం చేస్తాడంటే ప్రతి సిచ్యువేషన్ కూడా ఆ హై ఇస్తాడు బాగా. ఎగ్జాక్ట్లీ అదే నేనంటుంది ఆ సినిమా ఏంటంటే మనం ఒకటి ఊహించుకోకూడదు ఎప్పుడు. వస్తున్న దాని కనుక మనం ప్రాపర్గా రిసీవ్ చేసుకోగలిగితే ఆయన ప్రతి సినిమాలో కొత్తదనం ఉంటుంది. చూసుకోండి మీరు అత్తారింటికి దారేది కానివ్వండి, ఆ సినిమా ఎట్లా ఉంటుంది, ఎన్ని హైలు ఉంటాయి ఆ సినిమాలో, ఆ సెంటిమెంట్ ఎలా ఉంటుంది. అసలు ఏ సినిమాలో అయినా ఒక పెద్ద హీరో సినిమా ఫస్ట్ టైం నాకు తెలిసి మీరు చూస్తే ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం అలాంటి క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అది మరి గొప్పతనం, బ్యూటీ. అలాంటి క్లైమాక్స్ చేయడానికి ఏ హీరో ఒప్పుకుంటాడా? ఏ హీరో ఒప్పుకుంటాడా? లిటరల్ గా కింద కూర్చొని ఆడుస్తాడు, నేనేదేంది కొట్టించుకుంటాడు. నేనేదేంది అలా త్రివిక్రమ్ గారు ఒక మంచి ఆహ్లాదకరమైన మంచి కామెడీ కుటుంబంతో కూర్చొని ఆస్వాదించి చక్కగా నవ్వుకునేటువంటి మంచి చిత్రం చేశారు. కాకపోతే మన అభిమానం కొంత ఇదే తప్పితే మిక్స్డ్ టాక్ వచ్చింది తప్పితే మీకు శాటిలైట్లో మాత్రం నెంబర్ 1 టీఆర్పీస్ వచ్చినాయి. 4-5 సార్లు ఆ సినిమా వచ్చినా కూడా అదే టీఆర్పీలు వచ్చినాయి. అందుకే ఇవాళ మళ్ళీ థియేటర్లోకి వస్తుంది ఆ సినిమా. జనరల్గా పెద్ద పెద్ద బ్లాక్ బాస్టర్ అయిన సినిమాలు తీసుకొచ్చి మనకి రిలీజ్ చేస్తారు, అవునా కదా. ఒక మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమాని తీసుకొచ్చి కూడా వేస్తున్నారంటే అది గొప్పతనం, ఆ సినిమా గొప్పతనం అది. అండ్ ఈ మూవీలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది సార్. అంటే మహేష్ బాబు గారి ఫైట్లు అంటే ఇంతకు ముందు కలేజాకు ముందు చాలా సినిమాల్లో హ్యాండ్ పంచులు ఎక్కువ ఉంటాయి అండి. బట్ మీరు కలేజా ఇంటర్వెల్ షాట్ చూస్తే, ఆ ఇంటర్వెల్ ఫైట్ చూస్తే, ఆ సీన్ మొత్తంలో ఆ ఫైట్ మొత్తంలో ఎక్కడ కూడా హ్యాండ్ పంచ్ ఉండదు. మనకి ఆ పర్టికులర్ సీన్కి చెప్పారంట ఫైట్ మాస్టర్స్, ఒక్క హ్యాండ్ పంచ్ కూడా లేకుండా ఇంకా గట్టిగా మాట్లాడితే హ్యాండ్ కూడా వాడకుండా షోల్డర్స్, స్టమక్, బాడీ బ్యాక్ సైడ్, ఈపీ వీటన్నిటితో గుద్దతో మీరు ఫైట్ చేస్తారు సార్ అని చెప్పేసి చెప్పారంట. సో ఆ ఫైట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేశారు. అదేనండి, డిఫరెంట్ గా చేయాలన్న ఆలోచన ఎప్పుడైతే ఒక డైరెక్టర్కో ఒక టెక్నీషియన్కి, అది ఫైట్ మాస్టర్ అయినా కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ అయినా కానివ్వండి, వస్తుందో ఇలా కొత్తదనం వస్తుంది. ఇప్పుడు ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి, ఒక డైరెక్టర్కి ఒక ఆలోచన వచ్చింది. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు గుర్తుందా, ఆలీ గారితో ఐటమ్ సాంగ్ చేయించారు, బాబుమోహన్ గారితో చేయించారు. మరి ఆ రోజుల్లో మరి అసలు ఎంత సూపర్ హిట్ అయింది తెలుసా మీకు. ఆయన సినిమాలో ఒక విధంగా చెప్పాలంటే సినిమా బాగుంటే ఆ సాంగ్ కలపటం వల్ల సూపర్ హిట్ అన్నారు. ఎంత ఎంజాయ్ చేశారు థియేటర్లో. ఆలీ గారు సౌందర్య గారితో వాళ్ళు చేస్తుంటే నేనే అంటుంది. సో ఇదే మాట ఒక 10 రోజుల క్రితం, ఒక 2 వీక్స్ బ్యాక్ బాబు మోహన్ గారు కూడా ఈ మాట చెప్పారు. ఆ సినిమాలో ఒక్క పాట యాడ్ చేయడం వల్ల సినిమా హిట్ అయిందంట. మరి నేనే అంటుందండి, కొన్ని మిరాకిల్స్ అలానే జరుగుతాయి. ఇప్పుడు ప్రేక్షకులు చూసిందే చూడాలనుకోరు, డిఫరెంట్ కావాలి, కొత్తదనం కావాలి, కొత్తగా చేయాలి. ఆ కొత్తదనం ఎప్పుడైతే డైరెక్టర్ కరెక్ట్గా ప్లాన్ చేసి హీరోని ఆ డిఫరెంట్గా ప్రజెంట్ చేసి చేస్తాడో అప్పుడు ఆ ప్రేక్షకుడు కూడా ఆ హీరో మీద అంచనాలని ఇంకా అంటే బాగా చేశారు, నా అంచనాలను అందుకున్నాడు నా హీరో అని దాన్ని పెద్ద బ్లాక్ బస్టర్. చెప్తున్నట్టు ఒక స్టార్ హీరో నెంబర్ ఆఫ్ మూవీస్ కానీ తీస్తే ఇప్పుడున్న ఈ ఎగ్జిబిటర్స్ సమస్య ఏదైతే థియేటర్లు క్లోజ్ చేస్తామని చెప్పేసి మొన్న వాళ్ళు బంద్కి రెడీ అయ్యారో ఈ సమస్యకు కూడా ఒక సొల్యూషన్ వస్తుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, హిట్ ఫ్లాప్ పక్కన పెట్టండి, సంవత్సరానికి మీరు 2 సినిమాలు వస్తున్నాయి. ఒక ఎగ్జిబ్యూటర్ అయినా ఒక డిస్ట్రిబ్యూటర్ అయినా ఉన్నాడు, ప్రతి సినిమా కొంటారు, ప్రదర్శిస్తారు. ఒక డిస్ట్రిబ్యూటరు లాభం నష్టం పక్కన పెడితే అతని వ్యాపారం అది, హిట్ అవ్వాలనే కొంటాడు. ఈ సినిమా పోయింది, ఇంకో సినిమా వచ్చిందని మళ్ళీ కొంటాడు. అదొక సర్కిల్. మీరు కూడా ఏం చేస్తారు, మన సినిమా కొన్నాడు, అతను నష్టపోయాడు, సో ఈ సినిమా 10 రూపాయలు తక్కువకి ఇద్దాం. ఈ సినిమాలో అతనికి ఇంకో 10 రూపాయలు వచ్చిందనుకో, అతని కుటుంబం అందరూ అతని కింద ఉన్న ఎగ్జిబిటర్లు బాగుంటారు. అలానే థియేటర్లు కూడా ఈ సినిమా పోయింది ఏం పర్లా, నెక్స్ట్ సినిమా వచ్చింది కదా మళ్ళీ హిట్ అయింది. అట్లా సినిమాలు కూడా కంటిన్యూషన్గా ఉన్నప్పుడు ఏమైంది, థియేటర్లు కూడా కలకలాడతాయండి. అందరూ బాగుంటారు. ఇప్పుడు 10 మంది స్టార్ హీరోలు ఉన్నారు,
10 రోజులు 20 సినిమాలు పెద్దవి వస్తే సంవత్సరానికి నెలకు 2 పెద్ద సినిమాలు ఉంటే ఎంత థియేటర్లు ఎంత కలకల్లాడతాయి. అండ్ ఫైనల్గా సార్, అంటే కలేజా సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది సార్. అంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఏంటంటే ఒక జనరేషన్తో ఆగిపోయి ఆరా కదా అయింది. అంతకు ముందు జనరేషన్ ఆయన ఫ్యాన్సే, ఇప్పుడు కొత్తగా వచ్చే పిల్లలు ఆయన ఫ్యాన్సే. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కలేజా సినిమా గురించి ఆ ఎక్స్పీరియన్స్ ఉండదు, వెండితెర మీద చూసిన ఆ గ్రేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. వాళ్ళు ఇప్పుడు సినిమా కావాలంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఫైనల్గా? ఏమీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఓకే, ఒక ఫ్రెష్ మహేష్ బాబు సినిమా ఇవాళ రిలీజ్ అవుతుంది, ఓకే, నేను చూడటానికి వెళ్తున్నాను అంతే. ఓకే, మీరు థియేటర్లోకి అడుగు పెట్టండి, లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, చక్కగా నవ్వుకుంటూ చక్కగా ఆహ్లాదకరమైన మంచి వాతావరణంలో, ఏది అంతమంది ఫ్యాన్స్ మధ్య అభిమానుల మధ్య ఆ సినిమాని చూస్తే వచ్చే జోష్ మామూలుగా ఉండదండి. అప్పుడు ఆ సినిమాని మీరు 100కు 100% ఎంజాయ్ చేయగలరు. ఇంకోటి, ఈ జనరేషన్ పిల్లలకు కూడా ఆ సినిమా బాగా నచ్చింది. అవును, ఎందుకంటే అంత మంచి కామెడీ ఉందండి. అండ్ థ్యాంక్ యూ సార్, ఒక మంచి సినిమా గురించి ఒక మంచి రివ్యూ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం మళ్ళీ ఈ సినిమా మీద రివ్యూ పెట్టుకుందాము. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.